యాదాద్రి జిల్లాలోని పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒక కార్మికుడు కనకయ్య మృతి చెందినట్టు తెలుస్తోంది. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన చోటు చేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద శబ్దం రావడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను హుటాహుటిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతూ కనకయ్య మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రకాష్ రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రమాద ఘటనపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన కార్మికుల కుటుంబాల సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నమస్తే వెంకట్. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకొందూరు మొత్తంలోని జరిగినటువంటి ఏదైతే బాంబుల కంపెనీ ఉన్నదో అందులో బ్లాస్ట్ రావడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున భారీ మంటలు కూడా చెలరైనటువంటి పరిస్థితి. సంఘటన వద్ద ఒకరు అక్కడికి మృతి చెందగా మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ క్షతగాత్రులను సంబంధిత ఏరియా హాస్పిటల్ కి తరలించారు. పూర్తి స్థాయిలోని గతంలో లేని విధంగా ఒక్కసారిగాను సంబంధించిన బాంబుల కంపెనీలు పెద్దకొండూరు ప్రాంతంలో ఉన్నటువంటి బాంబుల కంపెనీ మంటలు చెలరేగడంతో పరిస్థితిని గమనించినటువంటి ఆ కంపెనీ సంబంధించినటువంటి సిబ్బంది పూర్తిగా సైరన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటే ఎవరైతే ఉంటారో అక్కడ విధుల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తిగా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి పూర్తిగా ఎవరైతే గాయపడ్డ వారిని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించి మిగతా వారికి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేయడం కొరకు సమీప హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. వెంకట్, ఇది ఈ సంఘటనకు సంబంధించిన విశేషాలు. అయితే ప్రమాదానికి గల కారణాలు మెయిన్ గా ఏం తెలుస్తుంది శ్రీనివాస్? ప్రధానంగా చూసినట్లయితే గతంలో కూడా ఈ బాంబుల కంపెనీలో సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూ ద్వారా జరుగుతుంటాయి. గతంలో కూడా అక్కడ యజమానికి కూడా అక్కడ ఎవరైతే ఫైర్ సిబ్బంది వారు ఉంటారో వారు సూచనలు కూడా చేశారు. ఏదైతే సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ ద్వారా కావచ్చు లేదా సంబంధించినటువంటి అవి తయారీలో జరుగుతున్నటువంటి కొంత కెమికల్ సంబంధించినటువంటి ఫైరింగ్ సంబంధించిన విషయాల్లో చూసినట్లయితే జరుగుతాయి అనేది చెప్తున్నారు. కానీ సూచనలు తీసుకోవాలి. అలాంటి టైంలో కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా ప్రభుత్వము గతంలో కూడా అధికారులు గైడ్ చేయడం జరిగింది. దానికి తోడుగా అనేక సార్లు ఇలాంటి సంఘటనలు పురావతం చూసుకోవాలని కూడా అటు ఈ కంపెనీ యజమానానికి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. వెంకట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చూసినా